ఇచ్చున్నా నేను 30 లక్షల కాలుబలం మాది. మీ అన్నకి రౌడీ షీటర్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా నన్ను ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీటర్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది. ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను. అందుకు కదా నా ఆఫీస్ తగలబెట్టింది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. కుట్ర పన్ని. నేను ఒక దళితున్నానా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మామూలని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. ఈ విషయాలు జగనన్నకి తెలియదు. పార్టీలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. 70% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మినిస్టర్లు అందరూ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాకందరికీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, సజ్జల కాదు. మేము పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం. జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ చచ్చిపోతాం కూడా చచ్చిపోతాం. ఇక్కడ మాకు ఎవడు నాయకుడు లేడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు. ఆయనే మాకు మూలం. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా దోచుకు తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇస్త్రీ కొట్టేసుకొని నలగకుండా కూర్చుంటాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దుైనా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన బాపుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీలు చేసింది మేము. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము గుడ్డలు చించుకున్నాం. మమ్మల్ని గుద్దవాళ్ళు కొట్టినారు, మమ్మల్ని భయంకరంగా కొట్టినారు, మమ్మల్ని చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 నెలలు జైల్లో ఉండొస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు. అడుపు గాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీలు 2 సాఫ్ట్వేర్ కంపెనీ. నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు పుట్ల సుబ్బయ్య. ఒక చరిత్ర నా కుటుంబం. అత్తింట్లో ఏమని తలపెట్టుకోవాలా? మా మామ అడిగినాడు, అయ్యా బయట వాళ్ళంటే సరే, సొంత ఇంట్లో వాడే నీ గురించి రౌడీ షీటర్ అని మాట్లాడితే ఏంది బాబు ఇది? నీకు మద్దతు లేదా? మళ్ళీ వాడిని సాక్షిలో కూర్చోబెట్టి రోజు వాడు వెంకటేశ్వర స్వామిని పూజించినాడు, వాడిని పూజిస్తూ ఉన్నారని. నేను భారత మేడం గారిని కూడా అడుగుతాను, నా భారతకని అడుగుతాను. నేను మీరు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలక్క. నేను సజీవుడని దేవుడి సాక్షికి చెప్తున్నా. నేను ముఖ స్విచ్ చేయడానికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇది నా ఇల్లు కాబట్టి నేను గొడవ చేసేదానికి రాలా, మందితో రాలా, మార్పులతో రాలా. నేను నా భార్య వచ్చినాం, కంటికి కడుగుడు కారుస్తున్నాం. మమ్మల్ని ఈ రకంగా అవమానించి పార్టీ ఆఫీస్కి పిలిపించి 4 గంటలు కూర్చోబెట్టి అటు కూర్చోబెట్టే తెలుసా? అనిల్ అంటాడు డోర్ కాడికి పోతే 5 నిమిషాలు ఆగమ్మంటాడు. అట్లా 3 సార్లు కూర్చున్నా. కెమెరా చెక్ చెప్పండి లోపల. 4.5 గంటలు తిండి తిప్పులు లేకుండా లాస్ట్ పర్సన్ నేనే ఆ రోజు మాట్లాడింది. ఆ ఒక్క మాట చెప్పేదానికి నువ్వు 4.5 గంటలు కూర్చోబెడతావా? అదే అడుగుతున్నాను. నాకు సమన్యాయం జరిగేదాకా నేను ఇక్కడ నుంచి లేయను. ఏడే ప్రాణం అని నడుస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడిని బర్తరఫ్ చేయాలా. పూడి శ్రీహరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగ క్షమాపణ నా కుటుంబానికి చెప్పాలా. నా కుటుంబాన్ని రౌడీ షీటర్ అంటే నాకు 5 చెల్లెలు ఉన్నారండి. వాళ్ళు తలలు ఏడబెట్టుకుంటారు. మీ అన్న రౌడీ షీటర్ అని మాట్లాడితే అత్తింట్లో మాట్లాడరా? అవమానకరంగా మాట్లాడరా? ఈ పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్న మేము జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను ఇక్కడికి వచ్చినానండి. నేను పార్టీకి వ్యతిరేకంగా రాలేదు. పార్టీకి మీద గొడవ చేయడానికి రాలా. పార్టీలో తప్పు జరుగుతుంది. జగనన్న ఉన్నప్పుడు ఒకలాగుంది, జగనన్న లేనప్పుడు ఒకలాగుంది. ఈ పరిస్థితులు మారాలి. ఇక్కడ ఒక నాయకత్వ లక్షణం కలిగిన వాడు ఇక్కడ కోఆర్డినేటర్గా ఉండాలా. దానికోసమే మేమంతా నేనైతే ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. కోర్టులో కూడా నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే డే 1 నుంచి 2023-24 నుంచి నా మీద పగబడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న నేను పార్టీ ఆఫీస్కి వచ్చిన 9 నెలలు నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి? 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసము? పోలీసులు కుక్కని కొట్టినట్టు కొట్టి ఉచ్చబోసినారు ఎవరి కోసము? ఒక ఏబిఎన్, ఒక టీవీ5, ఒక కూటమికి సంబంధించిన వాళ్ళు నన్ను రౌడీ షీటర్ అన్నా నేను పడతా.
సొంత పార్టీలో ఉన్నోడు, నిన్నగాక మొన్న కళ్ళు తెలిసినోడు బచ్చగాడు, వాడు నన్ను రౌడీ షీటర్ అని మాట్లాడతాడు. వాడితో వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు నేను ఈ రెండు దినపత్రికల్ని పొద్దున్నే ఇలా సాకిలో పెట్టేది దేనికంటే బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి మార్పులు. బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. అలానాటి క్రిస్టియన్ నేను, బైబిల్లో దావీదు మహారాజు నాడు, దావీదు వల్లే అన్న పరిపాలించాడని చెప్పి 10 సార్లు చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ కూర్చున్నాం, నేను నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీ పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాలా, నేను ఏ పొద్దు పైరువీలు చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా. ఏడే నేను చచ్చిపోతా. జగన్ అన్నే నాకు గురువు, రాజకీయ దైవం నాకు గురువే జగన్నే. సజ్జలు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద ఎసట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు. వచ్చిన అడ్వకేట్స్ని పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే, ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే, నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ ఆఫీసులో. నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీసులు ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని, రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు నా పొద్దుకి. అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా. నా బాధ్యతగా అడిగిన, నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు. అన్న అని విష్ చేద్దామని పోయినా. పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే. అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలా నన్ను. నువ్వు రమ్మంటేనే నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ని పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మ అన్నాడు. పార్టీ ఆఫీస్లో నీకేం పని అన్నాడు. పార్టీ ఆఫీస్కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. అంటే 9 నెలలు జైలుకి పోయి 22 కేసులు పెట్టించుకొని 16,000 కిలోమీటర్లు తిరిగి పీటీ వారిని లెట్టేశారో మీకు తెలుసు కదా. నేను ఎన్విరాన్మెంట్ మీద కంప్లైంట్ వేసినా, నన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అని చాలా ఆర్గనైజ్డ్గా క్రైమ్ని నా మీద రుద్దేదానికి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను ఎంత హింస పెట్టిందో, నాకు 3rd డిగ్రీ కర్నూలులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో హ్యాండ్ కప్స్ చేసి ఇట్లా లేపి పైకి నాయి. మళ్ళీ కర్నూలు వెళ్ళిందాక నాకు హ్యాండ్ కప్స్ తెలియదు బ్రదరు. చచ్చిపోతానేమో అనుకున్నా. అయినా పర్లా, పార్టీ కోసం, జగన్ అన్న కోసం నేను ఏ పొద్దు గడప దక్కి 1 రూపాయి తీసుకుందిలే, పైరువి చేసిందిలే. జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యం. ఈ విషయాలన్నిటినీ నేను అన్నదాకా పోనీయకుండా కప్పి పెడతా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయానికి నేను నన్ను అవమానించాడు. మా చెల్లెళ్ళు 5 చెల్లెళ్ళు, నాకు ఇద్దరు డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు. నా 2 చెల్లెళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ని రిప్రజెంట్ చేసే ఫ్యామిలీస్కి ఇచ్చున్నాం. ఎవరు వాళ్ళు? హౌసన్ మినిస్ట్రీస్, ఏసన్న గారి మేనల్లుళ్ళు. హౌసన్ మినిస్ట్రీస్ అంటే మీకు తెలుసు కదా. ఏమైనా సరే నేను ఒక్క మంచినీళ్ళు కూడా తాగేదానికిలే. నేను చెప్తా ఉన్నా, నేను నాకు న్యాయం, నాకు ఒకటే, నాకు అవమానం జరిగిందన్నా. వాడేవాడు నన్ను అన్రౌడీ షీటర్ అనేదానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తాం. ఇలా వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్కి, కుటుంబ ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా నన్ను రౌడీ షీటర్ అన్నందుకు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఈ విషయం. నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టినా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు సాక్షిలో ఏదైనా న్యూస్ ఇద్దామా, వెళ్తే నా వైఫ్ సాక్షి వాళ్ళని పిలిస్తే, మేడం మేము రావడానికి లేదు, సజ్జల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇచ్చేది కవర్ చేయొద్దని. ఏం పాపం చేశాను నేను? ఏం పాపం చేశాను? మాకు ఈ స్థితి ఎందుకు కల్పించినారు? ఈ పొద్దు మీరు రోడ్డు మీదకి వచ్చేసింది ఫ్యామిలీ మాది మొత్తం.
రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు, వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావురా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చా కానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. సరే మీరు వెళ్ళి మన పార్టీ వాళ్ళతో చెప్పండి అన్న, ఒకసారి మాట్లాడండి. అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? మీరు అదే వాళ్ళు వెంకటరెడ్డి పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారని డ్యామేజ్ చేస్తున్నారని చెప్పండి. కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని డిబేట్లు మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, బోరగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదనా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న, కాదనా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా, పెద్దలు గారు నేను, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలోనే మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి అంటే మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి. ఎందుకు నాకు మీరు క్వశ్చన్ వేయదు కాదన్న, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయటం, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు కాబట్టి ఫోన్ చేస్తారు కదా, ఒకసారి ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుందని చెప్పించాలి మీకు, అంతేనా? మీరు నాకు పర్లేదన్నా, మీ పార్టీలో ఎవరు ఇప్పుడు మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తున్నారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా, లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాదు, మీరు నాకు సంబంధం లేదు పార్టీ కదా, ఎవరో చెప్తారు కదా, అడగటమే రాంగ్ అంటుంది. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఏదైనా ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న, వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నాయి. పార్టీ గైడ్ లైన్స్ పార్టీ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోలేదు కూడా నాకు అవసరం ఏమవుతుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి గారి బాధ్యత చెప్పించి లేకపోతే మా మనిషి అని పోతాం ఏమన్నా దాంట్లో. క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్నంట. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి కాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు వేసి పరిపాలన చేయాలని.